నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. భార్యాభర్తల లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 40. కృతి గదికి వచ్చిన సుదేష్ణ హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? వాడిపోయిన కూతురు ముఖం చూసి అడిగింది. ఆమె చెప్పడానికి ఇష్టపడలేదు. నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది సుదేష్ణ. అది చల్లగా తగిలింది. జ్వరం లాంటిది ఏమీ లేదు అనుకుంది. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? పోనీ నేను నీతో వస్తాను అంటే వద్దులే అమ్మా, ఆయన ఉన్నారు కదా అన్నావు. తీరా వెళ్ళొచ్చాక అడుగుతుంటే చెప్పడం లేదు. ఇలా మౌనంగా ఉంటే నాకు కంగారు ఎక్కువవుతుంది అన్న సుదేష్ణ కృతి కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళు ఏడవడం వల్ల వాచి ఉన్నాయి. అల్లుడు గారితో దెబ్బలాడావా? అతను ఏమైనా నిన్ను అన్నాడా? కృతి చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా అడిగింది. కిరణ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళడంతో ఏదో పెద్ద విషయమే జరిగిందని ఆమె మనసు ఆమెకు చెప్తోంది. ఆమె లోపల చాలా కంగారు పడుతోంది. కానీ బయటికి నార్మల్గా ఉన్నట్టు ప్రవర్తిస్తోంది. కృతి చెప్పమ్మా, ఆప్యాయతతో వెన్ను నిమిరింది. కృతి బాధ ఒక్కసారిగా దుఃఖం రూపంలో కట్టలు తెంచుకుంది. అమ్మా అంటూ ఆమె భుజానికి తలని ఆనించి ఏడవడం మొదలుపెట్టింది. సుదేష్ణ మరింత కంగారు పడింది. అయ్యో, ఏమైందే? ఎందుకిలా ఏడుస్తున్నావు? ఇంతకీ జబ్బేమని చెప్పారు? టెన్షన్తో ఆమెకు కాళ్ళు చేతులు వణకడం మొదలెట్టాయి. మీ అల్లుడు నన్ను మోసం చేశాడమ్మా, రుగ్ధకంఠంతో అంది. మోసమా? తెల్లబోయింది సుదేష్ణ. అవునమ్మా, వెక్కిళ్ళ నడుమ చెప్పింది కృతి. ఆమె ఇంకా తేరుకోలేదు. అయినా కానీ అవునా అంది. కాసేపటి వరకు ఆ గదిలో కృతి ఏడుపు శబ్దంతో పాటు ఫ్యాన్ తిరిగిన చప్పుడు తప్ప మరో శబ్దం లేదు. ఎలా చేశారు? ఎప్పుడు చేశారు? అయినా ఏ విషయంలో చేశారు? నాకు తెలిసి అల్లుడు గారు అలాంటి వారు కాదే ఆలోచనగా అంది సుదేష్ణ. అమ్మా, కిరణ్ గురించి నీకేం తెలీదు. ముఖం చూసి మోసపోతావు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ మీ అల్లుడేమీ అంత అమాయకుడు కాదు. పచ్చి మోసగాడు, దగాకోరు, మాయల మరాఠీ. ఇలా కిరణ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అన్న కృతి గండుగా ముఖం పెట్టింది. అతన్ని తర్వాత తిడుదువు కానీ ముందు ఏం జరిగిందో అది చెప్పు. పూర్తిగా కృతి వైపు తిరిగింది సుదేష్ణ. కిరణ్ పెళ్లికి ముందే చెప్పాను పడక గదిలో నన్ను ముట్టుకోవద్దని. అయినా వినకుండా ఫస్ట్ నైట్ నా మీద చెయ్యి వెయ్యాలని చూశాడు. నువ్వు లోకానికి మొగుడు, కానీ పడక గదిలో కాదని అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. బుద్ధిగా తల ఊపాడు, కానీ మాట మీద నిలబడలేదు. తన వంకర బుద్ధిని చూపించాడు అంది. నువ్వు చెప్తే మాత్రం పెళ్ళయ్యాక ఏ భర్త అయినా భార్యను ముట్టుకోకుండా ఉంటాడా? గొణికింది సుదేష్ణ. ఉండాలి, అదే కదా మా ఒప్పందం అని బయటికి అనబోయిన కృతి తమ అగ్రిమెంట్ గురించి తల్లికి తెలిసిపోతుందని ఆ మాట బయటికి అనలేదు. లోపలనే మింగేసింది. ఆ తర్వాత అంది సుదేష్ణ. ఆ రోజు నేను కిరణ్ పార్టీకి వెళ్ళాం కదా, అప్పుడు డ్రింకులో ఏదో కలిపాడు. తెలియక నేను తాగేశాను. ఇంకా ఆ రాత్రి మత్తుగా నిద్రపోయాను. ఏం జరిగిందో తెలియదు. నాకేమీ గుర్తులేదు. కానీ పొద్దున నన్ను నేను చూసుకుంటే ఏదో జరిగిందని అర్థమైంది. కిరణ్ నన్ను మత్తులో ఉంచి అనుభవించాడు అమ్మా అంటూ మరోసారి బావురుమంది కృతి. ఈ మాటలు వినగానే సుదేష్ణ గొంతు తడారింది. తన నిజం ఎక్కడ బయటపడిందో అని గాబరా పడింది. అయినా ఆ కంగారుని బయట కనబడనీయలేదు. నువ్వు అల్లుడు గారిని అపార్థం చేసుకుంటున్నావేమో కృతి. అతను అలా చేసి ఉండడు. అయినా ఈ అనుమానం నీకెందుకు వచ్చింది? నంగిగా అడిగింది. ఇన్ని రోజులు నేను అలాగే అనుకున్నాను అమ్మా. కానీ ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది. ఆ రోజు రాత్రి ఏం జరిగి ఉంటుందని నేను ఊహించానో అది నిజమైంది. అక్కడికి నేను అడిగాను. అలాంటిదేమీ లేదని కిరణ్ బుకాయించాడు. నేను ఆ రోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని. అప్పుడే అతని బండారం బయటపడేది. కానీ అప్పుడే ఆఫీస్లో నాకు పెద్ద సమస్య వచ్చింది. అది సాల్వ్ అయ్యేసరికి ఇదిగో ఇంత టైం పట్టింది. ఈలోపు జరగవలసిన నష్టం కాస్త జరిగిపోయింది అంటూ కోపంతో పళ్ళు నూరింది. అయినా అమ్మా, అలా ఎలా నన్ను మోసం చేయాలి అనిపించింది? కొంచెం కూడా మానవత్వం లేని మనిషి, మేకవన్న పులి, శాడిస్ట్, సైతాన్ అని నోటికి వచ్చిన తిట్లన్నీ కిరణ్ని తిట్టింది కృతి. అవి వినలేక చెవులు మూసుకుంది సుదేష్ణ. ఏంటి, మీ అల్లుడు గారిని అంటుంటే వినలేకపోతున్నావా? అతడు చేసిన దానివల్ల ఏం జరిగిందో తెలిస్తే నువ్వు కూడా తిడతావు. తల్లి చెవులు మూసుకోవడం చూసి రుసరుసలాడింది కృతి. అసలు విషయం తప్ప అన్నీ చెప్తావు, అతన్ని తిడతావు. ఇంతకు డాక్టర్ గారు ఏం చెప్పారో అది మాత్రం చెప్పవు. టెన్షన్ తట్టుకోలేక విసుక్కుంది సుదేష్ణ. ఏం చెప్పిందా? నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను. నా తల మీద పెద్ద బండరాయి పడ్డట్టు ఫీల్ అయ్యాను. చాలాసేపటి వరకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను.
అక్కడికి ఉండబట్టలేక చందన నువ్వు సరిగ్గా చూసి చెప్పు, అది కాదేమో అన్నాను. దానికి అది నవ్వి నేనెందుకు అబద్ధం చెప్తాను, ఉన్నదే చెప్పాను అంది. అక్కడికి నమ్మకం కుదరక రిపోర్ట్స్ చూశాను. చందన చెప్పిన విషయమే అందులోనూ ఉంది. నాకు పిచ్చెక్కింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కిరణ్ని అక్కడే వదిలేసి కార్ తీసుకొని వెళ్ళిపోయాను అని కృతి చెప్తుంటే, ఎక్కడికి వెళ్ళావు? కంగారు పడింది సుదేష్ణ. ఆవేశం పట్టలేక చెరువు దగ్గరికి వెళ్ళాను అంటూ ఇప్పుడు కూడా ఆవేశపడింది కృతి. అక్కడికి ఎందుకు ఏం చేద్దామని ఆశ్చర్యంతో కూతుర్ని చూసింది. తెలియదు, వెళ్ళనైతే వెళ్ళాను. నాకు వచ్చిన కోపానికి నీ అల్లుడు గనక అక్కడ ఉండి ఉంటే అందులోకి తోసేసేదాన్నేమో కచ్చాగా అంది. నువ్వు తోసినా తోసే రకానివే, ఎంతైనా ఆ అబ్బకి కూతురివి కదా. ఆమె చెప్పింది విని వెటకారమాడింది సుదేష్ణ. ఇదిగో అమ్మా, నన్ను నాన్నతో పోల్చకు. నీకు తెలుసు కదా, ఆయనతో పోలిస్తే నాకు నచ్చదని గుర్రుగా తల్లిని చూసింది కృతి. ఎందుకు పోల్చకూడదు? ఖచ్చితంగా పోలుస్తాను. ఆయన కూడా అంతే. కోపం వస్తే పట్టలేకపోయేవారు. ఆవేశంతో వెనక ముందు ఆలోచించేవారు కాదు. ఆ నిమిషంలో ఏం తోస్తే అది చేసేవారు. నోటికి ఎంత మాట వస్తే అంత అనేసేవారు. చేతిలో ఏది ఉంటే అది విసిరికొట్టేవారు. ఈ లక్షణాలన్నీ నీలో కూడా ఉన్నాయి కదా, పెదవి విరుపుతో అంది సుదేష్ణ. కళ్ళు చిన్నవి చేసి కోపంతో తల్లిని చూసింది కృతి. నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు కదా అన్న సుదేష్ణ. ఇంతకీ అల్లుడుగారు ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు? సూటిగా కృతి కళ్ళల్లోకి చూసింది. నాకు మాత్రం ఏం తెలుసు? నాకేమైనా చెప్పి వెళ్ళారా? లేదు కదా, నీ ముందటి నుండే వెళ్ళారు కదా, అడగలేకపోయావా? అదోలా మాట్లాడింది కృతి. నువ్వు అల్లుడి గారిని ఏమైనా అన్నావా? అనుమానంతో చూసింది. లేదని తల అడ్డంగా ఊపింది కృతి. అలా అయితే ఎందుకు వెళ్ళినట్టు? సుదేష్ణ ఓరకంట కృతిని చూసింది. దీన్ని నమ్మడానికి లేదు మనసులో అనుకుంది. ఆవేశంలో కొట్టాను అన్న విషయం తల్లికి చెప్పలేదు కృతి. చెప్తే తల్లి తనని చంపేస్తుంది అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకనే మౌనం వహించింది. గుచ్చి అడగలేదు సుదేష్ణ. అడిగినా కృతి చెప్పదని ఆమెకు తెలుసు. రా, చీకటి పడింది, భోంచేద్దాం. పైగా ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, సమయానికి తినాలి అన్న సుదేష్ణ లేచి వెళ్తుంటే, ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీ అనుకుంటా వెనక నుండి అంది. సుదేష్ణ గబుక్కున వెనక్కి తిరిగింది. అవునే, పిచ్చ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను అమ్మమ్మని కాబోతున్నాను కదా, ముసిముసిగా నవ్వింది. కానీ నేను హ్యాపీగా లేను వెంటనే అంది కృతి. ఆ విషయం నువ్వు చెప్పాలా? తెలుస్తూనే ఉంది. ఏ అమ్మాయి అయినా తల్లి అయినందుకు సంతోషిస్తోంది. కానీ నీలా ఏడవదు. నువ్వు తింగరిదానివి కదా, అందుకే ఇలా అంటూ ఆమెను ఎగతాళి చేసింది. అమ్మ, గట్టిగా అరిచింది కృతి. అవును, అమ్మను కాబట్టే నీ మీద ప్రేమతో ఏమీ అనలేకపోతున్నాను అన్న ఆమె ఏడ్చింది. చాలురా, భోంచేద్దాం అంది. నా బాధ నీకు కొంచెం కూడా అర్థం కావడం లేదు కదూ. తల్లి ప్రవర్తనకి మరింత బాధపడింది కృతి. ఏమర్థం చేసుకోమంటావు? నువ్వేమీ అడ్డదారిలో తల్లిని కావడం లేదు. పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు తల్లివి అవుతున్నావు. ఇందులో బాధపడ్డానికి ఏముంది? పైగా అల్లుడుగారు మోసం చేశారని అతనిని నిందిస్తున్నావు. పెళ్లి చేసుకున్నది ఎందుకు? కాపురం చేయడానికి, పిల్లల్ని కనడానికే కదా. అలా వద్దు అనుకున్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? ఆమెను చూసి సూటిగా నిలదీసింది. తల్లి బాధపడుతుందని తను ఎందుకు పెళ్లి చేసుకుందో చెప్పలేదు కృతి. మౌనం వహించింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే తన తల్లికి తన అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలుసని, ఆ విషయం కిరణ్ చెప్పేశాడని. తల్లి వెనకే వెళ్ళి భోజనానికి కూర్చుంది. కృతి కళ్ళు తిరిగి పడిపోగానే సుదేష్ణకు అర్థమైంది కృతి నిలతప్పిందని, తల్లి కాబోతోందని. అందుకే చాలా రకాల వంటలు చేయించింది. కృతి ముందు స్వీట్ తిను అంటూ ఆమె నోరు తీపి చేసింది. అమ్మా, ఈ విషయం నీకు ముందే తెలుసా? డైనింగ్ టేబుల్ మీద నింపేసిన ఆహార పదార్థాలను చూసి అడిగింది. నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు చెప్పాకే తెలిసింది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఇబ్బంది పడింది సుదేష్ణ. మరేంటి ఇన్ని వంటలు చేయించావు? పైగా ఫస్ట్ స్వీట్ తిను అని స్వీట్ తినిపించావు. తల్లిని చూసి కళ్ళు ఎగరవేసింది. ఇదిగో, నువ్వు ఇలా అడిగితే నేనేమీ చెప్పలేను. నాకే తినాలనిపించింది, చేశాను, సరేనా అన్న ఆమె గండుగా ముఖం పెట్టింది. లేదంటే కృతి ఇంకా అనుమానిస్తుంది, ఆరా తీస్తుంది అన్న భయం ఆమెది. ఆకలి మీద ఉన్న కృతి ఇంకేమీ అడగలేదు. ఆవురావురమంటూ తినేసింది. రోహిత్ వంట చేసి పెడితే అన్యమనస్తకంతో భోంచేశాడు కిరణ్. అతని మనసంతా బాధతో నిండిపోయింది. డాబా మీదికి వచ్చి ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు. వెనక నుండి అతని భుజం మీద చెయ్యి పడగానే ఉలిక్కిపడ్డాడు. తల తిప్పి చూశాడు. అతనికి రోహిత్ కనిపించాడు. ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావు?
కిరణ్ని అడిగాడు. అతన్ని చూసి జంటగా ఉన్నది ఎప్పుడు విరక్తిగా నవ్వాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అయోమయంతో చూశాడు రోహిత్. ఇంకెలా మాట్లాడమంటావు అన్న కిరణ్ దూరంగా వెళ్ళి రీలింగ్కి ఆనుకొని నిలబడ్డాడు. ఏదో జరిగింది వీడు చెప్పడం లేదు అనుకున్న రోహిత్ అతన్ని ఇంకేమీ అడగలేదు. మనసు కుదుట పడ్డాక అతడే చెప్తాడులే అనుకొని మౌనం వహించాడు. తన తల్లి కాల్ చేస్తే కాసేపు మాట్లాడాడు రోహిత్. ఆ తర్వాత చీకటి పడింది, పడుకుందాన్రా కిరణ్తో అన్నాడు. భారంగా నిట్టూర్పు విడిచిన కిరణ్ రోహిత్ని అనుసరించి అతని గదికి వచ్చాడు. రేపు ఆఫీస్కి వెళ్తున్నావా? కిరణ్ పక్క మీద వాలగానే అడిగాడు రోహిత్. ఇంకా ఏమీ ఆలోచించలేదు అన్న కిరణ్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన కృతి కిరణ్ కోసం చూసింది. అతడు కనిపించలేదు. ఇంకా రాలేదా, అసలు రాడా అనుకుంటూ తన క్యాబిన్కి కూర్చుంది. ఎందుకనో అతడు లేని ఆఫీస్ ఆమెకు నచ్చలేదు. అసహనంతో కూర్చున్న దగ్గరే కదిలింది. కాల్ చేసి హారికను క్యాబిన్కి పిలిచింది. మేడం అంటూ వచ్చి వినయంగా ఆమె ముందు నిలబడింది హారిక. కిరణ్ ఇంకా రాలేదు, మెసేజ్ ఏమైనా పాస్ చేశాడా ఆమెను చూస్తూ అడిగింది. అదేంటి మేడం నన్ను అడుగుతున్నారు? సార్ రోజు మీతోనే కదా వస్తారు అంటూ కనుబొమ్మలు ముడివేసింది హారిక. మరిచాను, పని మీద బయటకు వెళ్తానని చెప్పారు అని కవర్ చేసుకుంది. హారిక నమ్మలేదు. సార్తో గొడవ పడ్డారా? ఆమెతో ఉన్న చనువు కొద్దీ అడిగింది. హారికను కోపంగా చూసి వెళ్ళి పని చూసుకో అన్న కృతి ఫైల్ ముందర వేసుకుంది. ఆ రోజంతా అతని కోసం చూసింది. కానీ అతడు రాలేదు. అతడు లేక మధ్యాహ్నం భోజనం కూడా సహించలేదు ఆమెకి. నేనేంటి ఇలా అతని కోసం వెంపర్లాడుతున్నాను? ఇది నా మనస్తత్వానికి విరుద్ధం అనుకున్న ఆమె పని మీద దృష్టి పెట్టింది. కానీ లీనం కాలేకపోయింది. ఎక్కడికి వెళ్తాడు? రేపు వస్తాడు కదా, అప్పుడు చెప్తా కిరణ్ పని. అరే ఇది ఆఫీస్ అనుకున్నాడా, లేక అతడు పెట్టుకున్న చిల్లర కొట్టు అనుకున్నాడా? నచ్చినప్పుడు రావడానికి, లేదంటే మానేయడానికి. రాకపోతే రావడం లేదని మెసేజ్ పాస్ చేయాలి కదా, ఈ మాత్రం బాధ్యత లేదా అనుకొని అతని మీద నోట్లో కారాలు మిరియాలు నూరుకుంది కృతి. కానీ తను అతని మనసు ఎంత గాయపరిచిందో ఆ విషయం మరిచింది ఆమె. ఈ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి కామెంట్ చేయేలా చేయండి. వ్యూస్ ఎక్కువ వస్తేనే కదా రోజు ఇవ్వడానికి కుదురుతుంది.